నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొంత నేతలే వైసీపీ పార్టీకి సమాధి కడుతున్నారా? 2019 నుంచి 2024 వరకు ఏవైతే తప్పులు చేశారో అవే తప్పులు అధికారం పోయినా చేస్తున్నారా? ఇంతకీ ఏం జరిగింది? మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి చేసినటువంటి కామెంట్స్ వీటన్నిటికీ కూడా బలం చేకూర్చే విధంగా ఉందని పలువురు అయితే విశ్లేషిస్తున్నారు. మరి వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు కూడా. వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్షించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేసిందో అదే తప్పులు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూడా ఆ తప్పులే చేస్తుంది. మరీ ముఖ్యంగా భాష, వాళ్ళు ఉపయోగించే భాషను మార్చుకోవట్లేదు. అసెంబ్లీ సాక్షిగా ఏవైతే దుర్భాషలాడారో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత కూడా అదే భాష ఉపయోగిస్తున్నారు అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. దీంతో వైసీపీ తమకు తామే సమాధి కట్టుకుంటున్నారని కూడా కొందరు చెప్తున్నారు. మరి ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి అంబటి కామెంట్స్. ఈ మొత్తం పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? శ్రావణి, రాజకీయాల్లో ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, రాజకీయాల్లోనూ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు. అవి వ్యక్తులు, రాజకీయవేత్తలు స్వయంగా చేసుకునే ఎవరినండి ఆ పార్టీల తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ ప్రవర్తన వల్ల జరుగుతాయి. ఇప్పుడు మీరు చెప్పారు 2019 నుంచి 2024 వరకు అప్రతిహతంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అటువంటి మెజారిటీ బహుశా స్వతంత్ర భారతదేశంలో అతి అరుదుగా వచ్చిన ఒక మెజారిటీ. అది అనర్హులకి గనక ఏదైనా ఒక రకమైన అధికారం గనక దొరికితే ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉంటుందో అటువంటి ప్రవర్తన వల్లే వాళ్ళు నిజానికి 2024లో ప్రభుత్వాన్ని కోల్పోయారు. ప్రజల్లో ఎప్పుడైనా మనం ఏదైనా సంపాదించడం కానీ లేకపోతే ఏదైనా సాధించడం కానీ ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవటం ఇంకా ఎక్కువ కష్టం. అక్కడే వాళ్ళు తడబడ్డారు. ఇప్పుడైతే ప్రజలు వాళ్ళు ఊహించిన స్థాయిలో మెజారిటీ ఇచ్చారో అది వాళ్ళ బలం అనుకున్నారు. మనం వంచినటువంటి హామీలు, ఇచ్చినటువంటి ఫాల్స్ హామీల మూలాన ప్రజలు వంచనకి గురయ్యి మనం నమ్మి ఇచ్చారు. కనీసం మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం అంటే అసలు అటువంటి పరిపాలన సరగల పూర్తి భిన్నంగా జరిగింది. ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలకి మేము ఇన్ని హామీలు ఇచ్చాము, ఇన్ని మంచి పనులు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలనే లక్ష్యంగా పెట్టుకుని వేధించడం మొదలుపెట్టాడు. గతంలో మనం నిజాం ప్రభుత్వంలో చూసాం, పోలీసుల్ని రజాకారుల్ని పెట్టుకుని ప్రజల్ని హింసించాడని. ప్రజాస్వామ్య దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఎన్నిక కాబడి నిజాం కన్నా కూడా ఘోరమైన పరిపాలన చూపించాడు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి పరిపాలన ఇప్పుడు చూడాల. తెలంగాణ ప్రజలు చూశారు, నిజాం పరిపాలనలో ఈ సాయుధ పోరాటం చేసి తిరుగుబాటు చేశారు. అట్లాంటి సాయుధ పోరాటమే మొన్న 2024లో చేసి ఇప్పుడు మీరు అన్నారు 11 స్థానాలకి ఆయన పరిమితం చేశారని. తెలంగాణ సాయుధ పోరాటానికి మొన్న 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆయుధాలు ఇవ్వనే కానీ ఇది బ్యాలెట్ ద్వారా ఇచ్చారు. ఈవీఎంల ద్వారా బటన్ నొక్కారు, వాళ్ళు అక్కడ ట్రిగ్గర్ నొక్కారు. ఇప్పుడు సాయుధ పోరాటంలో నిజాం మీద నాటు తుపాకులతో ట్రిగ్గర్లు నొక్కారు. అక్కడ కూడా ఈవీఎంల బటన్లు నొక్కటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అసాసిన్ చేశారు, ప్రభుత్వ నామరూపాలు లేకుండా చేశారు. కాబట్టి మీరు చెప్పారు వాళ్ళే చేసుకుంటారు ధ్వంసం అనేది కనపడుతుంది అని. వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా ఎట్లా ప్రవర్తించారో ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వ్యక్తులు వాళ్ళే. వ్యక్తుల్లో పరిపక్వత అనేది ఒక రోజులో రాదు, కొంతమందికి జీవితకాలంలో కూడా రాదు. అది మనవంతం కాదు. వాళ్ళ పార్టీలో ఎంపీగా చేసిన రాజమోహన్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు ఫాదర్, ఆయన కూడా ఇదే చెప్పాడు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు, కొంతమందికి జన్మతః సంస్కారం వస్తుంది, కనీసం అలా సంస్కారం లేని వాళ్ళం మనమైనా కూడా సభ్యతతోనూ నేర్చుకోవాలి ఆచరణలో అన్నాడు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అలాంటి సంస్కారవంతమైన భాష ఉపయోగించడం అవసరం అని చెప్పాడు. వైసీపీకి సూచన సలహా కూడా ఇచ్చారు, భాషను ఉద్దేశించి మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చెప్పాడు, జన్మతః సంస్కారం లేకపోయినా ఆచరణలోనైనా సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అంత పెద్దరికంగా సంస్కారవంతంగా చెప్పాడు. ఇంకా నాటుగా చెప్పాలంటే మీరు వాడిన భాష మూలన మీరు మూల్యం చెల్లించుకున్నారనే భాష అది చెప్పాలైనా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కంట తడిపెట్టి ఇచ్చేటువంటి
వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాడిన భాష ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సును గాయపరిచింది. వీళ్ళు ఇంట్లో ఉన్న మహిళలను కూడా ఇలాంటి అసభ్యమైనటువంటి పదజాలంతో ఆరోపణలు దూషణకు దిగారు. అది నీచమైన పరిస్థితి. కుస్తీ పోటీల్లో కూడా ఒక నీతి ఉంటుంది. ఎప్పుడైనా కొట్టేది బొడ్డు కన్నా పై దెబ్బలు కొట్టాలి, బిలో బెల్ట్ అంటారు, కింద కొట్టకూడదు. అది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆ యుద్ధం నీతివంతంగా జరిగింది. అది అట్లాంటి సంస్కారం మన దేశంలోనూ మన ప్రజల్లోనూ మన అందరిలోనూ తెలియకుండా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఆయన అదే చెప్పాడు, జన్మత రావాలి ఆ సంస్కారం. రానప్పుడు కనీసం ఇతరులను చూసైనా నేర్చుకోమని చెప్పాడు రాజమోహన్ రెడ్డి గారు. కానీ వాళ్ళల్లో ఏ మార్పు కూడా రావట్లేదు. స్వయంగా అప్పుడు వదిలేద్దాం, 24 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కకావికలైపోయింది పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు దిక్కు తెలియని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత విధానాలని స్పష్టంగా మాట్లాడాలి, మంచి ఉద్దేశంతో మాట్లాడాలి. మళ్ళీ మొన్నటికి మొన్న అనేక సార్లు అమరావతి రాజధాని అనేది చాలా కీలకమైన అంశం. అనేక ఎన్నికల్లో అది చాలా ప్రముఖ పాత్ర వహించింది. మొన్న మేము అమరావతి రాజధాని మేము మార్చుకున్నాము, మొన్న ఓడిపోయిన తర్వాత చెప్పాడు మేము మళ్ళీ 3 రాజధానుల మాట ఎత్తామని. మళ్ళీ అమరావతిని అక్కడ ఏమీ లేని చోట చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్మాణాలు చేస్తున్నాడు, ఖర్చులు పెడుతున్నాడు, అది ఇదని మళ్ళీ మొదలెట్టాడు. తర్వాత నదీ గర్భంలో ఉందని మొదలుపెట్టాడు. అంటే ఆయన రాజధాని అనే మాటే లేదని చెప్పాడు. ఇలా ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. ఇంటికి పెద్ద ఎవరన్నా మాట్లాడితే ఆ మాటను విలువ తీసుకుంటారు కదా గ్రామంలో. అదే ఇంట్లో అతి చిన్న వ్యక్తి మాట్లాడితే పెద్ద పట్టించుకోరు. కానీ ఇంటి పెద్దే మాట్లాడితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది, తప్పించుకోవడానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పతనానికి కావాల్సినటువంటి పునాదులు వేశాడనేది పార్టీలో గగ్గోలు పుట్టింది. తను పెద్దాడయ్యి ఉండి ఏదో ఇవాళ ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్త వివాదాన్ని రేపాడు అని అంటే మళ్ళీ ఇంకొక తేనె తుట్టిని కూడా కదిపి కుట్టించుకుంటున్నాడని. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి కాదు, కృత్రిమ నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పమన్నాడు. ఇప్పటికి దాని మూలాన కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి. తర్వాత దేవతలకు పెట్టే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యాలు కూడా కనీసం ఆయనకి ఎంత నెయ్యి కావాలండి, 1 కిలో నెయ్యి పెడితే ఒక రోజు అయిపోతాయేమో నైవేద్యం. అసలు అది కృత్రిమ నెయ్యి తీసుకొచ్చి నైవేద్యాలు లడ్డూలు చేసింది కాక ఇంత వివాదం అయ్యి మనోభావాలు దెబ్బతిని ప్రజలు అల్లకల్లోలంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దానికి బాధ్యుడని చెబుతున్నాడు. అసలు కల్తీ జరగలేదని కూడా చెబుతున్నాడు. ఒక రిపోర్ట్లో కల్తీ జంతు కొవ్వు కూడా ఉందని కూడా చెప్పారు. అట్లాంటిది మళ్ళీ దాన్ని ఒక వివాదం మళ్ళీ రెచ్చగొట్టాడు. అట్లాగే వీళ్ళు అంబటి రాంబాబు గురించి చెప్పారు. అంబటి రాంబాబు ఈ పార్టీ పతనానికి ఒక శకుని పాత్ర వహించే విధంగా వ్యవహరిస్తున్నాడు. అంబటి రాంబాబు దాదాపు 68 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, దాదాపు 70కి దగ్గరికి వచ్చేసాడు. ఆ వ్యక్తి ఇంకా నేనేదో 24 ఏళ్ల వ్యక్తిని అనుకుని పోలీసుల మీద తిరగబట్టడం, పోలీసుల మీద దౌర్జన్యాలు చేయటం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, అది కల్తీ కాదు మహాపాపం అని ఫ్లెక్సీలు పెట్టారు. తప్పేంటి? అది అవునా కాదా అనేది ప్రజలు చెప్తున్నారు కదా. కల్తీ జరిగింది, రిపోర్ట్లు వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పుకుంటున్నాడు, అవును అది 2 రిపోర్ట్ని మనం కాదనే పరిస్థితి లేదంటే సహజమే అని కూడా చెప్తున్నాడు. అసలు కల్తీ జరగటం కాదు, అసలు నెయ్యే లేదు కదా, అది ఒక కృత్రిమ పదార్థం అని కూడా చెప్పారు వాళ్ళు. ఇట్ ఈజ్ అన్ సింథటిక్ మెటీరియల్ అని చెప్పారు. సింథటిక్ మెటీరియల్ అంటే ఒక ప్లాస్టిక్ లాంటిది అంతే, అదేమి సహజ సిద్ధంగా గోవుల నుంచి వచ్చిన పాలు కాదు, పాల ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ లేదా? అది తీసేయమని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నావు. నువ్వు ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వట్లేదు, ప్రజలకు అల్టిమేటం ఇస్తున్నావు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మీరు కల్తీ అయినా సరే మీరు దాని గురించి మాట్లాడటానికి వీలు లేదని నిన్న సజ్జల హెచ్చరిక. ఇవాళ అతను తీసేయమని ప్రభుత్వానికి హెచ్చరిక. తీపోతే నేనే తీస్తానని ఎగబడ్డాడు. ఎగబడితే పెట్టిన జనం వాళ్ళు కూడా ఎగబడ్డారు, నువ్వు ఎట్టా తీస్తావో చూస్తామని ఆయనకు అహం దెబ్బతింది. అంటే నేను ఒక మాజీ మంత్రిని, ఈ జిల్లాలో నేను పెద్ద ప్రముఖుడిని, నేను వెళ్ళి ఈ సించేస్తానికి వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందులో ఉన్నారని ఆయన అనుకుని
చంద్రబాబు నాయుడు గారి గురించి లకారాలతో బూతులు తిట్టాడు. ఇప్పుడు అదే కనుక వాళ్ళు తిరగబడి కనుక అక్కడ పోలీసులు లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? పోలీసులు ఉండి అక్కడ పరిస్థితి పోలీసులే దాడి చేస్తున్నారు, పోలీసులు అసలు వీళ్ళకి సపోర్ట్ చేయకుండా దాడి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటూ సాక్షి మీడియాలో కథనాలు కదా. వీడియోలు ఉన్నాయి కదమ్మా. ఆయన బూతులు తిడుతుంటే ఆయన మీదకి జనం ఎగబడుతుంటే వాళ్ళు ఆయన లోనకి కారులోకి పంపించేసి డోర్ వేసేసి రక్షణ ఇచ్చి కారుని అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళు వెనకాల వెళ్తుంటే కూడా వీళ్ళని అడ్డుకున్నారు. లేకపోతే అప్పుడు మాచర్లలో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేశారు కదా, అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళు ఎమ్మడబడితే బడితులు వాళ్ళ చేతిలో కర్రలు కూడా ఉన్నాయి, కొట్టగలరు. కానీ పోలీసులు నివారించారు, వాళ్ళు కూడా ఆగిపోయారు. వాళ్ళు ఎంతవరకు ఫ్లెక్సీల్ని చించకుండా ఉంటే చాలనుకున్నారు తప్ప ఈయన మీద ఏదో దౌర్జన్యం చేయాలని కాదు. ఇతను ముందే చెప్పాడు, నేను అక్కడికి వెళ్తున్నాను గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి, వచ్చేటప్పుడు ఈ ఫ్లెక్సీలు చించుతానని. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో పోలీసులు అక్కడ సిద్ధంగా నుంచున్నారు, ఘర్షణ అవుతుంది ఇరు వర్గాలకి అని. ఆయన ఆగాడు. ఆగిన తర్వాత వీళ్ళు కూడా దిగటానికి వీలు లేకుండా అడ్డం పడ్డారు. అయినా ఆయన కారు తీసుకుని డోర్ తీసుకుని బయటకు వచ్చి బూతులు తిట్టేటప్పుడు వాళ్ళు ఎగబడ్డారు. ఇక ఏదైనా కానీ సిచ్యువేషన్ చేయి జారిపోతుంది అనుకుని ఆయన లోనకు పంపించేసి కార్లు వేశారు, కారు డోర్ వేశారు. డోర్ వేయకపోతే ఏం పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు 10 మందిలో పడ్డ పాము పరిస్థితి ఏమవుద్దో ఎవరైనా అంతే అవుతుంది. అలివిగాని చాట్లకి వెళ్ళి ఇప్పుడు ఆ రోజు సిద్ధం సభలని ఇట్లా పెట్టి పిడికిలు బిగించి వేశారు. ఆ రోజు ఎవరన్నా హెచ్చరికలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టారు ఫ్లెక్సీలు. ఆ ఫ్లెక్సీలు తీసేయాలి లేకపోతే మేము షించేస్తామని ఎవడన్నా అన్నారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడన్నా అడ్డుకున్నారు ఎవరన్నా? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశాడు, ఎవరన్నా అడ్డుకున్నారా? ప్రజాస్వామ్యంగా మీరు చేసుకోమని అన్నారు కదా ఆ రోజున్న ప్రభుత్వాలు, తెలుగుదేశమే. అట్లాగే సిద్ధం సభలకి మరి మీరు ఇట్లా బెదిరించినట్టుగా ఉంది ఓటర్స్ని, మమ్మల్ని కూడాను, మాకు భయం కలుగుతుంది, అవి తీసేయమని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అడగలేదు కదా. ఈవెన్ యువగలం అప్పుడు కూడా ఈ ఫ్లెక్సీల గొడవే కదా సార్, ఫ్లెక్సీలు తీసేయాలి, పోలీసుల దగ్గరుండి ఆ ఫ్లెక్సీలు తీయించేశారు. ఫ్లెక్సీలు కాదు అసలు, ఆయన స్టూల్ వేసుకుని మాట్లాడితే స్టూలును మైకు కూడా తీసుకెళ్ళిపోయారు. ఆయన ప్రచార రథం తెచ్చుకుంటే ఆ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ రకంగా ప్రతిదానికి అడ్డం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్తుంటే అక్కడ ఊరు బయట ఆపేసి మీటింగ్ జరగనోలా, అప్పుడు ఆయన వచ్చి బయట నుంచి లైట్లు కూడా ఆపేస్తే సెల్ లైట్లు పెట్టుకుని మీటింగ్ మాట్లాడాను, నడిచి వచ్చాడు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల రాత్రిపూట. Z+ కేటగిరీ ఉంది. అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా, అయినా సరే వైసీపీ తన భాషని ఎందుకని మార్చుకోవట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. అవును అవును, ఆయన సొంత రాజమోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి చెప్తే ఆ తర్వాత భాషలో వాళ్ళకి వచ్చిన ఇదే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే భాషను వాడేంటి వీడేంటి అంటున్నాడు. మొన్న ఈ మధ్య ఇక్కడికి వచ్చి కూడా తెలంగాణకు వచ్చి వాడెవడు వీడెవడో కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా కలిపి పెట్టారు, రఫా నరుకుతామని. తర్వాత ఈ జంతు బలులు ఇచ్చారు, రక్తాలు చిమ్మిచ్చారు. అంటే ఒక భయానక వాతావరణం సృష్టిస్తానని చూస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మరి సీనియర్ లీడర్ అయ్యి ఉండి బూతులు తిడితే ఆ బూతులు వీళ్ళు తిట్టలేరా? ఇవాళకి నిజంగా కనుక ఆయన మీద అందరూ కనుక ఎగబడితే ఆయన పరిస్థితి ఏమవుతుంది? వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేశారని అంటారు, కానీ వాళ్ళు వాడిన భాష మాటలు ఏంటనేది ఎవరన్నా పట్టుకుంటారా? ప్రజలు తీర్పిస్తారు, ఎవరని కాదు. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మళ్ళీ మాట్లాడిన మాటలకి, తర్వాత మాట్లాడుతున్న దానికి ఇవాళ అంబటి రాంబాబు కానీ రోజా గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలన్నీ రికార్డ్ అవుతానే ఉన్నాయి ప్రజల మనసుల్లో. రెడ్ బుక్ రాజ్యాంగం అక్కర్లా దీనికి. ప్రజలే మళ్ళీ 2029 కూడా ఖచ్చితమైన తీర్పిస్తారు. మీరు ఇంత కోట్ల మంది ప్రజల మనస్సుల్ని గాయపరిచి ఈ లడ్డు ప్రసాదాల్లో పామాయిల్ కలిపి పూర్తిగా పామాయిల్తో చేశారు. మళ్ళీ ఇంకా పైగా ఇతరుల మీద నిందలేస్తున్నారన్న దానికి ఇక మీరు మారనేది ప్రజలకు అర్థమైపోయింది. 29లో కూడా ప్రజలు వాళ్ళు ఇంతకన్నా కూడా గట్టి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇటువంటి పార్టీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు, అటువంటి వాళ్ళని ఆదరించరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి. మనం